श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai
Sai Baba, Sai Baba, Sai सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 19వ తేదీ 1936. శ్రీ బల్వంత్ హరి కార్నిక్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, బొంబాయి రేవు. వయసు 54 సంవత్సరములు. గోల్డ్ బందర్ రోడ్డు, బాంద్రా. నేను సాయిబాబా భక్తుడను. ఇంటిలో సాయిని పూజించడమే గాక ప్రతి సంవత్సరం వారి దర్శనార్థం క్రమం తప్పకుండా షిరిడి వెళ్తుంటాను. దాసగను కీర్తనలు వినడం ద్వారా నాకు మొదట సాయిపై భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా 1911లో షిరిడి వెళ్లి బాబాను దర్శించాను. వారి కళ్ళు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. వారితో ఒక్క మాట మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని తప్పక దర్శించాలని నిర్ణయించుకున్నాను. నేను షిరిడి వెళ్ళి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటి నుండి మా కుటుంబం అంతా నిత్యం సాయిని పూజించడారంభించాము. నాకు చెప్పుకునేటంతటి అనుభవాలు బాబాతో లేవు. అసలు నేను ఎలాంటి కోరికలను ఆశించి వారిని దర్శించేవాడిని కాదు.
1918 గురు పూర్ణిమ నాడు మాత్రం నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి వారిని అడగాలని తలచాను. కానీ వారు ప్రసన్నంగా కనిపించనందువల్ల వారినేమీ అడగలేక అసంతృప్తితో బయటికి వచ్చి టాంగా ఎక్కబోతున్నప్పుడు నానావలి వచ్చి నన్ను కౌగిలించుకుని, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, అల్లా తెరా అచ్చా కరేగా అన్నాడు. నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత వారి భక్తురాలయ్యింది. ఆమె 1928లో మరణించింది. మరణానికి ముందు ప్రసవానంతరం వచ్చే అస్వస్థతలతో దాదాపు 9 నెలలు బాధపడి చివరకు మృత్యుముఖానికి చేరింది. చివరి 6-7 రోజులు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నేను ఆమె ముందు బాబా ఫోటోను పెట్టాను. ఆశ్చర్యకరంగా అంతిమ గడియల్లో ఆమెకు స్పృహ వచ్చింది. ఆమె చేతులు జోడించి ముందు బాబాకు, తరువాత నాకు నమస్కరించింది. తరువాత పెద్ద కుమారులను దగ్గరికి పిలిచి చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంతిమ శ్వాస విడిచింది. బాబా కృప వలన ఆమెకు శాంతి, సద్గతి లభించింది. నేను సాధువులు, సత్పురుషులు, సంతులు అన్న పదాలను సమాన అర్థాలతో వాడతాను. మొదటిసారి బాబాను దర్శించినప్పుడు వారు నన్ను 10 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. దాంతో నా దగ్గర తిరుగు ప్రయాణానికి కూడా డబ్బు మిగలలేదు. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు నా స్నేహితుడు టోసర్, అంటే ప్రస్తుతం నారాయణాశ్రమ్ వాయ్, నా స్నేహితుడు టోసర్ కలిసి నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి నేను, నా భార్య పండరిపురం మొదలైన క్షేత్రాలు దర్శించాలని బయలుదేరి ముందు షిరిడి వెళ్ళి బాబాను దర్శించాము. అప్పుడు మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. షిరిడిలో 2 రోజులు గడిపాము. ఆ 2 రోజులలో బాబా దక్షిణ రూపంలో నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్నారు. ఫలితంగా మేము పండరి, ఇతర క్షేత్రాలకు వెళ్ళడం మానుకోవాల్సి వచ్చింది. పండరిపురం మరియు ఇతర పుణ్యక్షేత్రాలు అన్నీ కలిపి షిరిడి అని మాకు పరోక్షంగా బోధించేందుకే బాబా ఇలా చేశారని మాకు అర్థమైంది. మహాత్ముని పాదాల చెంత సకల తీర్థాలు ఉంటాయి. మా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతించారు. కానీ నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను తిరిగి వెళ్ళలేనని షిరిడిలోనున్న నా స్నేహితులతో చెప్పాను. బాబా ఒకసారి అనుమతించిన తర్వాత అక్కడ ఉండడం తప్పని వాళ్ళు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా నా స్నేహితుడు టోసర్ కనిపించి ఒక అతని వద్ద నాకు కావలసిన డబ్బు అప్పుగా ఇప్పించాడు. బాబా ఎందరో ఫకీర్లను, పేద సాధులను పోషిస్తూ సహాయం చేస్తున్నారు. అందువల్ల వారికి ఇచ్చిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను బాబాను ఆశ్రయించిన ఫలితంగా నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి ముందుగానే తెలిసేది. అంతేకాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనగలిగేవాడిని. సెప్టెంబర్ 25వ తేదీ 1936. శ్రీ వినాయక్ అప్పాజీ వైద్య, గుమస్తా, బొంబాయి నౌకాశ్రయ అకౌంట్స్ ఆఫీస్, వయసు 45 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, పరశురాం భవనాలు, వర్సోవా రోడ్డు, అంధేరి. నేను దాసగను కీర్తనలు విని 1912 ఈస్టర్ సెలవుల్లో బాబాను దర్శించడానికి షిరిడి వెళ్ళాను. తరువాత వారి మహాసమాధి అనంతరం 1923 నుండి షిరిడికి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం ముఖ్యంగా రామనవమి ఉత్సవాలకు తప్పక షిరిడి వెళుతూ ఉంటాను. 1913లో నేను షిరిడిలో 20 రోజులు గడిపాను. బాబా ప్రసాదించిన స్వప్న దర్శనాలు, ఊది మహిమ మొదలైన అనుభవాలను శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికకు వ్రాసి పంపాను. 1927లో నా భార్య క్షయవ్యాధితో 8 నెలల పాటు బాధపడింది. ఆమె కోలుకునే సూచనలు కనిపించలేదు. నేను ఆమెను షిరిడికి తీసుకెళ్లాను. వెళ్ళిన 4 రోజులు జ్వరం తగ్గిపోయింది. నేను వెంటనే ఆమెను తీసుకుని తిరిగి అంధేరి వచ్చేశాను. కానీ 10 రోజుల తర్వాత వ్యాధి తిరగబెట్టింది. ఆమెకి ఇక వ్యాధి నయం కాదని తీర్మానించుకుని గ్రామానికి తీసుకెళ్లదలిచాను. కానీ ఆమెకు బాబా కలలో కనిపించి వ్యాధి నయం అవుతుందని చెప్పారు. కల వచ్చిన 15 రోజులకు ఆమెకు జ్వరం తగ్గిపోయింది. ఆపై ఆమె బరువు పెరిగి పూర్తిగా కోలుకుంది. తరువాత 4 బిడ్డలకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉంది. 1923లో బాబా నా భార్య కలలో కనిపించి నాకు వ్యతిరేకంగా వ్యాజ్యం ఒకటి వస్తుందని, కానీ నన్ను భయపడవద్దని చెప్పమని అన్నారు. వారు చెప్పినట్లుగానే తర్వాత కొంతకాలానికి నాపై వ్యాజ్యం ఒకటి నడిచింది. కానీ బాబా కృప వలన నాకు అనుకూలమైన తీర్పు వచ్చింది. అదే సంవత్సరం జూన్ నెలలో ఒక గురువారం నాడు బాబా నా భార్యకు దర్శనమిచ్చి తలకు కట్టుకునే వస్త్రాన్ని పట్క ఇమ్మని అడిగారు.
కానీ ఇంట్లో అలాంటిది ఏమీ లేనందున ఆమె కొంత బియ్యము పప్పు ఇచ్చింది. బాబా వాటిని తీసుకుని అంతర్ధానమయ్యారు. అంతకు మునుపు నా భార్య బాబాను చూసి ఉండలేదు. కానీ ఆమె దగ్గరకు వచ్చిన వ్యక్తిని వర్ణించిన మీదట వారు తప్పక బాబాని అయి ఉంటారని నేను అనుకున్నాను. బాబా ఎప్పుడూ నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా వారి సహాయంతో బయటపడేవాడిని. 1933లో బాబా నా కలలో కనిపించారు. నేను వారికి ₹1 దక్షిణ సమర్పించాను. వారు ఆ రూపాయిని నాకు తిరిగిచ్చి, నీకెంత కావాలో అంత తీసుకో అన్నారు. ఇది జరిగిన నెల లోపల అనుకోని విధంగా నాకు ఉద్యోగంలో పదోన్నతి లభించింది. 10 సంవత్సరాల క్రితం 3 ఏళ్ల వయసున్న నా సోదరుని కుమార్తె చాలా రోజుల పాటు 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి పనిచేయలేదు. ఇక ఆ పాప బ్రతకదని అందరూ అనుకున్నారు. నేను ఆ పాపకు బాబా ఊది ఇచ్చాను. 3-4 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. ఇప్పటికీ పాప ఆరోగ్యంగా చురుగ్గా ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 27వ తేదీ 1936 శ్రీ బివి దేవ్ రిటైర్డ్ మమ్మల్తదారు స్టేషన్ రోడ్ థానా. సాయిబాబా అద్వైతాన్ని గురించి చెప్పటం కానీ ఆ మార్గంలో ఎవరినైనా నడిపించడం కానీ జరిగిందా అని మీరు అడిగితే వారి దగ్గరికి వచ్చే భక్తుల్లో ఎవరికీ అంతటి అర్హత ఉందని నేను అనుకోను. శ్రీ దాబోల్కరు, నానాసాహెబ్ చందోర్కరు, మహల్సాపతి, హరిసీతారాం దీక్షిత్తు మొదలైన వారు బాబాకు ప్రథమ శ్రేణి భక్తులు. వీరందరూ ఎవరికి వారు సమర్థులు, సచ్చలరు. మహల్సాపతి సాధు స్వభావుడు, విధేయుడు మరియు దైవభక్తి కలవాడు. అతనికి విద్య, నాగరికత రెండూ లేవు. కటికి దారిద్ర్యంలోనూ అతను పవిత్రంగా జీవనం గడిపేవాడు. బాబా అతన్ని అలాగే ఉంచారు. దీక్షిత్తు బాబాకు విధేయత చూపుతూ వారిపై అచంచల విశ్వాసం కలిగి ఉండేవాడు. ఆధ్యాత్మిక విషయాల్లో అతను ప్రారంభ దశలో ఉన్నాడు. అతని ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏకనాథ్ భాగవతాన్ని పారాయణం చేయమని బాబా ఆదేశించారు. నానాసాహెబ్ చందోర్కర్కు సంస్కృతం తెలుసు. అతను భగవద్గీతను అధ్యయనం చేస్తుండేవాడు. నేను 1911లో పదవీ విరామం చేసి బాబా వద్దకు వెళ్ళాను. దీక్షిత్తు ఆదేశానుసారము బాబాకు పాదపూజ చేయబోయాను. కానీ బాబా వారించారు. నీవు పూజించనవసరం లేదు, దక్షిణ ఇచ్చావు చాలు అన్నారు. నేను బాలకరామును ప్రశ్నించటము, బాబా కోపట్టము, నన్ను జ్ఞానేశ్వరి పారాయణ చేయమని ఆదేశించటము మొదలైన విషయాలన్నీ శ్రీ దాబోల్కర్ రచించిన శ్రీ సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడి ఉన్నాయి. బాబా ఒకసారి దక్షిణ రూపంలో ఒకటి, తర్వాత ఒకటిగా 4 బంగారు నాణ్యాలను నా వద్ద నుండి తీసుకున్నారు. తర్వాత నేను తీసుకున్నది ఒకటే అన్నారు. బాబా నేను 4 ఇచ్చాను. బాబా నేను కాదనలేదు. నీవు 4 ఇచ్చినా నాకు అందింది ఒకటే. నాకు అర్థం కాలేదు. బాబా నీకు అర్థం అవుతుందిలే. తర్వాత నేను ఒకరోజు రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యువ ఫకీరు నా బోగీలోనికి వచ్చి నన్ను భిక్ష అడిగాడు. నేను అతనికి 1 పైసా ఇచ్చాను. అతను తనకు 4 కావాలని చెప్పాడు. నేను అతనికి 4 నాణ్యాలు ఇచ్చాను. అతను తనకు ఒకటే ఇచ్చినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. మరొకసారి నాకు ఒక వృద్ధ సన్యాసి తటస్థపడి తనకేదైనా ఇవ్వమన్నాడు. నేను అతడికి 1 నాణ్యం ఇచ్చాను. కానీ అతను 4 కావాలన్నాడు. ఇలా బాబా వివిధ రూపాల్లో వచ్చి నాకు వారి మాటల్లోని అంతరార్థం బోధించడానికి ప్రయత్నిస్తున్నట్టు అవగతమైంది. నేను వారికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను 4ంటిని ఇచ్చినా వారు తీసుకునేది ఒకటే. అది ఆత్మ లేక జీవుడు అన్న విషయం క్రమంగా అర్థమైంది. నేను ఒక హఠయోగి వద్ద ఆసనాలు నేర్చుకోవటానికి ప్రయత్నించాను. కానీ బాబా నా కల్లో కనిపించి వారించారు. నేను మానేయటానికి ఒప్పుకున్నాను. తర్వాత వారు సుఖాసనంలో ఎలా కూర్చోవాలో నేర్పించారు. చందోర్కరు వేదాంతాన్ని బాగా చదివినవాడు.
అతను భగవద్గీతను వ్యాఖ్యాన సహితంగా పఠించి ఉన్నందున దానిలో తనకున్న పాండిత్యానికి ఎంతో గర్వపడేవాడు. బాబాకు వీటన్నిటి గురించి కానీ, సంస్కృతం గురించి కానీ ఏమీ తెలియదనే భ్రమలో ఉండేవాడు. ఒకరోజు బాబా ఒక చిన్న సంఘటన ద్వారా అతనిలోని అహంకారాన్ని అణిచివేశారు. ఆ రోజుల్లో బాబా వద్ద జనసందేహం అంతగా ఉండేది కాదు. నానా వంటి సన్నిహిత భక్తులకు మసీదులో బాబాను ఏకాంతంగా కలుసుకుని మాట్లాడే అవకాశం ఉండేది. ఒకరోజు నాన్న బాబా చెంత కూర్చుని ఉన్నాడు. బాబా, నాన్న, ఏమిటి నీలో నీవే ఏదో గొనుక్కుంటున్నావు? నాన్న, నేను ఒక సంస్కృత శ్లోకాన్ని వర్ణిస్తున్నాను. బాబా, ఏ శ్లోకాన్ని? నాన్న, భగవద్గీతలోనిది. బాబా, పెద్దగా చెప్పు. అప్పుడు నాన్న భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకాన్ని ఇలా వర్ణించాడు. నాన్న, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్ననా సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః. బాబా, నాన్న, నీకు అది అర్థమైందా? నాన్న, అయింది. బాబా, నీకు అర్థమైతే నాకు చెప్పు. నాన్న, దాని తాత్పర్యం ఇది. గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి సేవించి తద్వారా ఈ జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకో. అప్పుడు నిజమైన జ్ఞానాన్ని అంటే బ్రహ్మాన్ని పొందిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. బాబా, నాన్న, నాకు శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. శ్లోకంలోని ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని వ్యాకరణ సహితంగా వివరించు. నాన్న ప్రతి పదము యొక్క అర్థాన్ని వివరించాడు. బాబా, నాన్న, గురువుకు కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలునా? నాన్న, ప్రణిపాత అనే పదానికి సాష్టాంగ నమస్కారం అనే అర్థం కాక మరొక అర్థం నాకు తెలియదు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించటం. బాబా, ప్రశ్న అంటే? నాన్న, అదే ప్రశ్నించటం. బాబా, ప్రశ్న పరిప్రశ్న రెండిటికి ఒకే అర్థం వచ్చినట్లయితే వ్యాసుడు ప్రశ్నకు ముందు పరి అనే పదాన్ని ఎందుకు వాడాడు? వ్యాసుడు ఏమైనా తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అన్న పదానికి నాకు మరో అర్థమేది తెలియదు. బాబా, సేవ అంటే ఏ విధమైన సేవ? నాన్న, మేము ఎప్పుడూ చేస్తున్నటువంటిదే. బాబా, ఈ రకమైన సేవ చేస్తే చాలునా? నాన్న, సేవకు మరో అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, తర్వాత వరుసలో ఉపదేక్షింతి తే జ్ఞానం అనే పద సముదాయంలో జ్ఞానానికి బదులు మరే పదమైన ఉపయోగించవచ్చునా? నాన్న, ఉపయోగించవచ్చును. బాబా, ఏమిటా పదం? నాన్న, అజ్ఞానము. బాబా, జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో వేరే అర్థం ఏమైనా వస్తుందా? నాన్న, లేదు. శంకర భాష్యంలో అటువంటి పద ప్రయోగం ఏదీ చేయబడలేదు. బాబా, అతను చేయకపోయినా పర్వాలేదు. జ్ఞానానికి బదులు అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగిస్తే మరింత మేలైన అర్థం వచ్చేటట్లయితే ఆ పదం వాడేందుకు అభ్యంతరం ఏమైనా ఉంటుందా? నాన్న, లేదు. కానీ ఆ శ్లోకంలో అజ్ఞానము అనే పదాన్ని ఉపయోగించడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బాబా, కృష్ణుడు అర్జునుడిని తత్వదర్శనులకు జ్ఞానులకు సాష్టాంగపడమని ప్రశ్నించమని సేవ చేయమని ఎందుకు చెప్పాడు? కృష్ణుడు స్వయంగా తత్వదర్శి కాడా? వారు నిజానికి జ్ఞానస్వరూపులే కదా? అవును నాన్న, అవును. కృష్ణుడు జ్ఞానస్వరూపుడే. కానీ ఇతర జ్ఞానులను సేవించమని వారు ఎందుకు సూచించారో నాకు తెలియటం లేదు. బాబా, నీకు అది అర్థం కాలేదా అని అడగగానే నాన్నకు తల కొట్టేసినట్లయింది. అతని అహంకారము పడాపంచలైపోయింది. తర్వాత బాబా అతనికి ఇలా వివరించసాగారు. శ్రీ సచిదానంద సద్గురు
సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। ఒకటి, జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడడం ఒక్కటే చాలదు, సద్గురువుకు సర్వస్య శరణాగతి చెందాలి. 2, ఊరికే ప్రశ్నించడం చాలదు, నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని, మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించాలి. దురుద్దేశంతో గాని, దుర్బుద్ధితో గాని, గురువును ఇరికించడానికి గాని, వారి తప్పులు ఎంచడానికి గాని, కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. 3, సేవ అంటే ఇష్టం ఉన్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తాను కాదని, ఇది గురువుకు చెందినదేనని, కేవలం గురువును సేవించుట కొరకే ఈ శరీరం ఉందని భావించాలి. ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాన్నకు అర్థం కాలేదు. బాబా జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ, నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపజేయడమే జ్ఞానమని కాక, జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు, ద్వైతాన్ని నశింపజేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపజేయడం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైతభావం మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతంలోనే ఉండి అద్వైతం గూర్చి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తీభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుతమైన మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యము, దివ్యశక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించిన వాడు. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెం కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వభావం కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారం వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యం అనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం: అజ్ఞానే నా వృతం జ్ఞానం తేన ముహ్యంతి జనస్తవంలో చెప్పినట్లుగా నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానం అనే మూలలను నిర్మూలించి ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానంను గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్ని జన్మలెత్తినా శిష్యునిలో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడను అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడువు, సంపన్నుడువు అని బోధించగా తాను నిజంగా దైవం అన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని, లేక అహంకారమని, దైవము, జగత్తు తన నుండి విభిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఆ రెంటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను తప్పిదాన్ని, అజ్ఞానపు మూలలను నిర్మూలించేందుకై అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానము ఎట్లు మొదలవుతుంది, అది ఎక్కడ ఉంది అన్న విషయాన్ని చూపించడాన్ని గురు ఉపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడినవి అజ్ఞాన లక్షణాలు. 1, నేను జీవుడను. 2, ఈ శరీరమే నేను. 3, దేవుడు, జగత్తు, జీవుడు వేరువేరు. 4, నేను దేవుణ్ణి కాను.
5 శరీరము ఆత్మ ఒకటి కాదని తెలియకపోవడము. 6 దేవుడు జీవుడు జగత్తు ఒకటేనని తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే గాని దేవుడు జీవుడు జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అవి ఒకదాని నుండి ఒకటి వేరైనవా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలన్నీ బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునకు జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశము శిష్యుడి తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించుట కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు. 1 ప్రణిపాతం అంటేనే శరణాగతి చెందుట. 2 తను శరీరము మన మనసు ధనము ఐశ్వర్యము వీటన్నిటినీ సమర్పించుకుంటే శరణాగతి. 3 శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను గురువు శిష్యుని వాసుదేవునిగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గూర్చి అర్జునునికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనము అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. దేవుగారు 13, 12, 1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్టి రోగము, గ్రుడ్డితనము, చెముడు, పక్షపాతం మొదలైన రోగాలను నయం చేశారు. దయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్గుణాల పట్ల బాబా ఆగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభగుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీసు కాలం ముగిసిన తర్వాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించాను. ఆ 3 నెలలు కూడా ముగిసిన తర్వాత మరో సంవత్సరం సర్వీసులో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీసు మరో సంవత్సరం పొడిగించమని అభ్యర్థించాను. కలెక్టరు నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించిన మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చొని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలేమిటో నీకు తెలుసా? నేను, తెలియదు. బాబా, ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను, 16 తర్వాత 17 వస్తుంది. బాబా, మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను, అది ఎలా జరిగింది బాబా? బాబా, చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచి పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దానిని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాతే 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తర్వాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకర్, చిత్రకారుడు. వయసు 70 సంవత్సరాలు. వీలే పార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వారు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తూ ఉండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులుండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. నేను బాబా వద్దకు వెళ్ళేటప్పటికీ ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. బాబా నైతిక విలువల గూర్చి మాత్రం బోధించేవారు. ఉదాహరణకు పవిత్రంగా ఉండమని, సత్యాన్నే పలకమని, అందరినీ
అందరినీ సమదృష్టితో ఉండమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణ అయ్య దగ్గరకు నేనెప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరం నాకు రాలేదు. నానావళి నాకు తెలుసు. అతడొక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సహవాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను, డాక్టర్ పిల్లే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఓసారి నానావళి డాక్టర్ పిల్లేను కొట్టాడు. అప్పటి నుండి అతని సహవాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కొక్కసారి అతన్ని కొట్టేవారు కూడా. నేను షిరిడీలో ఉన్న 8 నెలల్లో బాబా నోటుగుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు ఇప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు. భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచిక కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు. బాబా కృపాదృష్టి ఎప్పుడు నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరకు వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లలో నింపుకొని తీసుకువెళ్ళాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17/10/1936 నాడు చెప్పిన విషయాలు. రావ్ బహదూర్ ఎంబి ప్రధాన్ నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడడానికి మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. మసీదుకు వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్ను అలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా, పేద ఫకీర్నైన నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు, శ్యామా, నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతిచ్చారని శ్యామా వచ్చి నాతో చెప్పాడు. ప్రధాను నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నారు. కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాను 2 చిత్రపటాలను తీసుకుని 3వ దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షత్కు ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజిస్తూ ఉన్నాడు. తర్వాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రవర్తనలు పెంపొందించేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతూ ఉంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతుల క్రిందికి వంచారు. ఆ పాదుకలు క్రిందికి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలనే పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్యం స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోశాస్త్రికి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరి అయింది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయ చూపి అప్పు వసూలు కావడంలో సహాయపడతారని తలచి నేను వారి దగ్గరికి వెళ్ళాను. బాబా, ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతో ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించినా బాబా ఎప్పుడు నా వెంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు.
కొన్ని సంఘటనలను ఉదహరిస్తాను. 1916లో మేము ముగాబాద్లోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంటిలోనికి ప్రవేశించదలచి బాబా ఫోటో ఉన్న గదిలోనికి కిటికీ ఊచల్లో రెండు వంచి తీసేయగలిగారు. ఇక ఆ సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వేరొక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినము వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు ఉంది. ఆ రోజు అతను ఎందుకో ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతనిని చూసి దొంగలు పరుగు అందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంటిలోనికి దూరకుండా సరైన సమయానికే మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకోబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1917లో మేము పూనాలో శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిలో నివసించేవాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళులు రాలుతూ ఉండేవి. దీనిని నివారించడానికి కప్పు కింది వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతోంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసు ఉన్న నా బిడ్డ నిద్రిస్తోంది. అర్ధరాత్రి సమయంలో డబ్ అనే పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకువ వచ్చింది. ఏం జరుగుతుందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడలు తాలూకా ఇటుక రాళ్ళు గోడపై పడి గుడ్డతో పాటు కింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రింది అంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడి ఉండిన బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతరు మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంట అంటుకొని అగ్ని ప్రమాదానికి దారితీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము షిరిడి వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాబావ్ అంటే శారదాబాయి ఇంట్లో ఉన్నాము. మేము ఉన్న చిన్న వాటాలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండటంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటకి రావటం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. 1923లో 10 సంవత్సరాల వయసు ఉన్న నా కుమారుడు సురేందర్కు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగమునకు గుండె వైపునకు ఎగదన్ని తీవ్ర ఒత్తిడి కలగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవటంతో నేను వాడిని ముట్టుకోవడానికి గట్టిగా మర్దన చేయడానికి భయం వేసి వాడికి ఎలాంటి సహాయము చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవు ఎంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసా కరేలో తైసా భోగాలే అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువుని సేవించాలి, గురు సేవా కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రము ఉపదేశించలేదు. కానీ నేను అంతకు ముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాలపరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి బాబాతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో
ప్రయోజనము ఏముంది? అపలా అపన్ హో ఉన్ పహావో త్యాలా విచారణ్ యాత్ కాయ్ అర్ధ ఆహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకొని స్వయంగా తనంతట తానే నిర్ధారించుకునే అవకాశము ఉన్నప్పుడు ఇతరుల భావాలను అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడుగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ని పిలిచి 30 రూపాయల దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపు సాహెబ్ జోగును అడిగి తెమ్మన్నారు. దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతన్ని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహా మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందటానికి కొంతకాలం ముందు జరిగింది. తరువాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేటట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు ఇదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మలాచార్ ధ్యావే అన్నారు. వారు రూపాయా అన్నట్టుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందు ఉంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగటంలోని ఉద్దేశ్యం నేను విధికి తల వంచి డబ్బు లేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారని నమ్మకం మనకు కలిగితే మన దగ్గర ఉన్న డబ్బు అంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా నా వద్ద చిల్లిగవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభా మండపంలో కూర్చొని ఉన్నాను. వడ్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను అర్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వడ్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతన్ని అడుగు అన్నారు. వడ్డే నా దగ్గరకొచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వడ్డే బాబా భక్తునిగానే తెలుసు కానీ అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బు ఇవ్వడానికి అంగీకరించి ఎంత కావాల్సి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అనాలు అవుతుంది అని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అనాలే. ఇలా
నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వడ్డేకిచ్చాను. వడ్డే వెళ్ళి కావలసిన పూజా సామాగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణమూర్తిగా భావించి వారి రెండు వైపులా అప్- అరటి పిలకలను పెట్టి పాల వెల్లి అంటే మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వడ్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణమూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. సత్యనారాయణ స్వామి కథాపఠనం క్రింది మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా పక్కనే కూర్చొని కథా శ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది. ఒకవైపు సత్యనారాయణ స్వామి కథాపారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండింటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చొని నేను కథ వినడం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చొని వినడమా? ఈ సమస్యతో మదన పడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగి వెళ్ళి అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోనూ ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. అకారణంగా హింసించబడే మూగ జీవాల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతలను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రయం ఇచ్చి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటన నిదర్శనం. నేను ఒక రోజు దీక్షిత్ వాడ వరండాలో ఉన్నాను. అప్పుడొక చిన్న తెల్ల కుక్క పిల్ల పెద్ద కుక్కలను తరుముతుండడం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్క పిల్లను చంపాలని కర్రలతో దాన్ని వెంటబడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరకు మసీదులోనికి చొరబడి బాబా వెనుక దాగింది. బాబాను శరణుజొచ్చితే తన్ను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తన్ను ఏమీ చేసే సహాయం చేయరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటకు వస్తే దాన్ని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దాన్ని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమ్మని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పిల్లే బాబా దగ్గరే కూర్చుని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క పిల్ల మాకేదైనా ప్రమాదం సం- పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని మేం భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిల్లేతో చెప్పాను. నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బుని ఎలా నివారించాలో, దాన్ని ఎలా రక్షించాలో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 18వ తేదీ 1936 శ్రీ బాలకృష్ణ వామన వైద్య, సికే ప్రభు, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, వయసు 58 సంవత్సరములు, బాంద్రా. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులు ఇచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమైంది. నేను సెలవు మరియు పాసుల కోసం GIP రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ
కొన్ని అర్జెంటు పనులు చేయవలసిన ఉన్నందువలన నాకు సెలవు మంజూరు కావడానికి అవరోధము ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరైంది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపరగాం చేరేసరికి చీకటి పడింది. అప్పుడు కోపరగాం నుండి షిరిడి వెళ్ళే రైలు మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగా వాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాను. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఆ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడి నుండి వస్తూ కొన్ని షిరిడి వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేవి జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడి చేర్చారు. మేము షిరిడిలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంకష్ట చతుర్థి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈ రోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారం చేయమని బలవంతం చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించారు. తరువాత మేము నిద్రపోయాము. మరుసటి ఉదయం బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినటానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు. మాజీ లేకరే ఆలి చానా ఉపాసి కోణి పాహిలే నాహి కాళజీ ఖేతలా నాహి త్యానా ఉపాసి టేవిలే అని కోపంగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థంలో సరైనదే. ఉపవాసం ఉండే రోజు భోజనం చేయకుండా పలహారం మాత్రం తీసుకుంటాము. రాత్రి మేము భోజనం చేయలేదు, పలహారం మాత్రం తీసుకున్నాము కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యం, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారం తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తరువాత మేము మసీదుకి వెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరుగుతుంది, తుజే కళ్యాణ్ హో హీల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరినీ కూడా అలాగే ఆశీర్వదించారు. తరువాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం బాబా మా బసకు వచ్చి బాక్రీ బాజీ భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయటం ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకు తీసుకువెళ్ళి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకుని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తరువాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాయి. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళటానికి అనుమతించమని వేడుకున్నాము. వెళ్ళు, నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళడం ఎందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది, వెళ్ళవద్దు. మీ పిల్లలను తీసుకొని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరిక వ్యక్తపరిచాను. ఆ ప్రక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకు ఇచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు బయలుదేరటం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపరగాం స్టేషన్ చేరేసరికి మేమెక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళుతూ ఉంది. అలా రైలు తప్పిపోవటం మంచి శకునంగా అనిపించలేదు.
మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే, ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జు అయిందని, బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆ ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరికి వచ్చి, నాకు కొంత డబ్బు ఇవ్వండి, మీకు చందనం ఇస్తాను అన్నాడు. అలా అడగటం నాకు కోపం తెప్పించింది. ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళుతుండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి, నీకు కొన్ని నాణాలు ఇస్తాను, చందనం ఇవ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండోసారి షిరిడీ వెళ్ళాను. ఒకసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీసు స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలను, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూచిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడుకు అన్నారు. వారి కృప అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను. మేము ఆఫీసుకు 1 రోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉండాలని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీసుకు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవటం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తరువాత వెళ్ళటానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టుకున్నాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాంద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్నా వాడికెందుకో సాయిబాబానే వచ్చారు అనిపించి, మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆయే గాయే కా రూమ్ ననే అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి వారి పాదాలకు నమస్కరించాను. తరువాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు, నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తరువాత వారు సీదా వస్తువులు అంటే గోధుమ పిండి మొదలగునవి అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడు నీతోనే ఉన్నాను, నీవు షిరిడీ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇది 1917-18 ప్రాంతంలో జరిగింది. ఆ తరువాత నేనెప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్ట సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగాను సంతోషంగాను ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. డిసెంబర్ 15, 1వ తేదీ 1936. శ్రీరామ్ గిరి బువా, బాబా పిలిచే పేరు బాబుగీర్. సదా షిరిడీ నుండి 4 మైళ్ళకు చెందిన గంగాగిరి భక్తుడు. వయసు 76 సంవత్సరములు. షిరిడీ. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాను. సాయిబాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీన్ బాయి కుమారుడు హమీద్కు పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏండ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్ బాయి ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీ వచ్చారు. అప్పటి నుండి షిరిడీలోనే శాశ్వత నివాసంగా చేసుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना
मयिने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba, Sai